Okay. Last class లో up to ligands వరకు డిస్కస్ చేసామమ్మా. ఓకే, ఈరోజు క్లాస్లో రిమైనింగ్ పార్ట్ డిస్కస్ చేద్దాము. ఓకే రైట్, నెక్స్ట్ వన్. లాస్ట్ క్లాస్లో లైగాండ్స్ ప్రాక్టీస్ చేశారా? నేమ్స్ అవి అమ్మా, లైగాండ్స్ ప్రాక్టీస్ చేశారా? ఓకే ఓకే, వెరీ గుడ్. NH2 మైనస్ నేమ్, NH2 మైనస్ ఎమిడో, వెరీ గుడ్. N3 మైనస్ ఇమిడో. NO3 మైనస్ NO2 మైనస్ S minus 2, very good. Ene, ethylene diamine, very good. Diene, okay, right. Next one, K4 Fe CN6, ఇది కాంప్లెక్స్ సమ్. K4 Fe CN6 is a కాంప్లెక్స్. ఓకే, దీని గురించి మనం ఫర్దర్గా మళ్ళీ డిస్కస్ చేస్తాము. ఇక్కడ బ్రాకెట్ లోపు చూసారా, ఈ పార్ట్ మొత్తాన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. కోఆర్డినేషన్ స్పియర్. ఓకే, ఈ బ్రాకెట్ బయట చూసారా, ఈ పార్ట్, దీన్ని అయనైజేషన్ స్పియర్ అంటారు. అయనైజేషన్ స్పియర్, ఈ ఐరన్ వచ్చేసరికి మెటల్, ఈ CN వచ్చేసరికి లైగాండ్, ఈ 6 చూసారా, ఇట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్ నంబర్. కోఆర్డినేషన్ number means number of coordinate covalent bonds formed by central metal atom. Okay, coordination number అంటే ఏంటమ్మా? Coordination number means number of ligands, or simple గా number of coordinate covalent bonds. Coordinated covalent bonds
formed by central metal atom. Okay, central metal atom, or number of ligands surrounded by metal atom called coordination number, or number of ligands surrounded by metal atom. ఓకే, ఈ కాంప్లెక్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎన్ని లైగాండ్స్ సరౌండ్ అయి ఉన్నాయమ్మా? ఈ కాంప్లెక్స్ లో ఐరన్ చుట్టూ ఎన్ని లైగాండ్స్ సరౌండ్ అయి ఉన్నాయి? నంబర్, కోఆర్డినేషన్ నంబర్ ఎంత? 6. వెరీ గుడ్. ఎంత కోఆర్డినేషన్ నంబర్? 6. కోఆర్డినేషన్ నంబర్ ఇక్కడ 6. ఓకేనా? నంబర్ ఆఫ్ లైగాండ్స్ సరౌండెడ్ బై మెటల్ ఆటమ్ కాల్డ్ కోఆర్డినేషన్ నంబర్. 6 లైగాండ్స్ సరౌండ్ అయినాయి ఐరన్ కి, అవునా? సో కోఆర్డినేషన్ నంబర్ ఈస్ 6. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాము కోఆర్డినేషన్ నెంబర్ కి. ఓకే, ఒకసారి పాయింట్స్ చూడండి. దీన్ని కాంప్లెక్స్ రిప్రజెంటేషన్ అనేది. ఈ బ్రాకెట్ లోపల ఉన్న పార్ట్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటారు, ఈ బ్రాకెట్ బయట ఉన్న దీన్ని అయనైజేషన్ స్పియర్ అంటారు. ఓకేనా? ఈ పార్ట్ చేంజ్ అవ్వదు. ఓకేనా? మన వాటర్ కానీ సాల్వెంట్స్ తీసుకుంటే ఈ పార్ట్ చేంజ్ అవ్వదు, ఇది మాత్రం అయనైజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అయనైజేషన్ స్పియర్, ఇట్ ఈస్ ఎ కోఆర్డినేషన్ స్పియర్. ఇట్ ఈస్ కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ ligands surrounded by metal atom 6. Okay, right, next one. K3FeCN6. What is the coordination number of complex? Very good. Next, cobalt NaH3 Cl2. Okay, Cl. What is the coordination number of complex? What is the coordination number of complex? ఎంతమ్మా? 4 లైగాండ్స్ ఉన్నాయి. అమోనియా లైగాండ్స్ కదా 4. నెక్స్ట్ క్లోరిన్ కూడా లైగాండే కదా, Cl మైనస్ క్లోరిడో అని రాస్తాం. ఈ యొక్క 2 లైగాండ్స్, టోటల్ 6 లైగాండ్స్ ఉన్నాయి. డిఫరెంట్, ఓకేనా? ఇవి సేమ్, ఇవి డిఫరెంట్. 6. Coordination number is 6. Next, AgNH3 twice, AgNH3 twice Cl. Coordination number ఎంతమ్మా? 2. Okay, next, cobalt in thrice +3. Coordination number, very good. It is a bidentate ligand. It is a bidentate ligand. Bidentate ligand means number of donor atoms ఎన్ని ఉంటాయి? ఒక ఎథిలిన్ one ethylene diamine molecule contains 2 donor atoms.
ఓకేనా 3 ఉన్నాయి అంటే కోఆర్డినేషన్ నంబర్ is equal to 2 into 3 6 డోనర్ ఆటమ్స్ ఉంటాయి చూడండి 6 ఒక ఎథిలిన్ డయామైన్ మాలిక్యూల్లో 2 నైట్రోజన్స్ ఉంటాయి అంటే 2 డోనర్స్ థ్రైస్ ఇచ్చాడు కదా అవునా అంటే 3 ఉన్నాయి అంటే 6 వస్తుంది కోఆర్డినేషన్ నెంబర్ నెక్స్ట్ Na3 Fe C2O4 ఆక్సలేట్ 3 తీసుకున్నాం ఇది కూడా కోఆర్డినేషన్ నంబర్ ఆక్సలేటో ఈజ్ ఎ బైడెంటేట్ లైగాండ్ అంటే ఒక ఆక్సలేట్ అయాన్లో 2 డోనర్ ఆటమ్స్ ఉంటాయి 2 ఆక్సిజన్స్ థ్రైస్ కదా అది థ్రైస్ అంటే 6 డోనర్ ఆటమ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3 6 ఓకే NiCO4 NiCO4 coordination number NiCO4 coordination number oxidation state అడగట్లా నేను coordination number CO is a neutral monodentate ligand అంటే ఒక CO లో ఒక డోనర్ ఆటమ్ ఉంటుంది ఎన్ని ఉన్నాయి COs 4 ఉన్నాయి అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 నెక్స్ట్ క్రోమియం EDTA +3 coordination number EDTA is a hexadentate ligand coordination number is 6 okay ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ నంబర్స్ అమ్మా ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ oxidation number EDTA is a hexadentate ligand మన క్లాస్లో చెప్పాం లాస్ట్లో చెప్పుకున్నదే EDTA చెప్పుకున్నాం లాస్ట్లో EDTA is a hexadentate ligand okay right next one oxidation numbers oxidation number for example K4
FeCN6 తీసుకున్నాం. FeCN6. What is the oxidation state of iron? What is the oxidation state of iron? Metal ki manam oxidation state ni find out cheyali. Okay, right. Process chudandi. X. Metal ki find out cheyali kada, X plus number of ligands ఎన్నున్నాయమ్మా 6 into cyanide మీద ఛార్జ్ ఎంత ఉంటుంది -1. ఓకే, is equal to, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంప్లెక్స్ ఎలా రాయొచ్చు మనం? FeCN6 -4 plus 4K plus ions రాయొచ్చా? కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత ఉందో చూడండి, -4. ఓకే, X is equal to ఎంత వస్తుందమ్మా +2. X is equal to +2. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. K3 FeCN6. What is the oxidation state of iron? ఓకే, డైరెక్ట్ గా రాయగలగాలి మీరు, ఇలా రాయకూడదు. ప్రతిసారి మనం ఐనైజ్ చేసి ఇలా రాయకూడదు. CN6 -3 plus 3K plus X. ఐరన్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. X plus 6 into -1 is equal to, కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత ఉందమ్మా -3. X is equal to +3. X is equal to +3. Next example, cobalt NH3 Cl3. What is the oxidation state of cobalt? What is the oxidation state of cobalt? Right. First complex ఐనైజ్ చేద్దాం. CO NH3. ఓకే, క్లోరిన్ మీద -1 అని రాస్తాం కదా, అంటే కాంప్లెక్స్ మీద +1 అని వస్తుంది. +3 plus 3Cl minus. ఓకే, కోబాల్ట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. X plus 6 into ammonia is a neutral ligand, charge is 0, is equal to, కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత ఉంది +3. సో X is equal to +3. X is equal to +3. కనిపించకపోతే ఇక్కడ రాస్తున్నాము, X is equal to +3. ఓకే, అమోనియా అనేది న్యూట్రల్ లైగాండ్, ఛార్జ్ 0 కదా, సో అందుకని 0 తీసుకున్నాం మనం. ఎన్ని ఉన్నాయి అమోనియాస్? 6 ఉన్నాయి. 6 into 0 +3. కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత ఉంది +3. ఓకేనా, క్యాలిక్యులేట్ చేస్తే X is equal to 3 వస్తుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్,
cobalt in twice F2 Cl2. What is the oxidation state of cobalt? Next alage Na3Fe C2O4 thrice. దీనికి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ Fe aqua 5 H2O NO SO4. Next Cr CO4 CO6 Ni CO4. Cobalt NH3 SO4. First one oxidation state. Cobalt కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. X is equal to X plus ethylene diamine is a bidentate ligand 0 neutral కదా. Next plus fluorine 2 into -1 is equal to complex మీద charge ఎంత ఉంటుందమ్మా +2. ఓకే ఎంత వస్తుంది 0 అయిపోతుంది కదా +4. X is equal to +4. Next X iron కి X అనుకున్నాం plus oxalate. Oxalate is a bidentate ligand. ఓకేనా bidentate ligand అంటే ఎన్ని ఉన్నాయి ఒక ఆక్సలేట్ అయాన్ లో -2 ఛార్జ్ ఉంటుంది. ఒక ఆక్సలేట్ అయాన్ మీద -2 ఉంటుంది. ఓకేనా 3 ఉన్నాయి కదా 3 into -2 is equal to కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంతమా -3. సో X is equal to 6 plus 3. నెక్స్ట్ ఐరన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్సెప్షనల్ కేస్. ఓకే ఐరన్ X is equal to X plus 5 ఉన్నాయి కదా వాటర్ మాలిక్యూల్స్. వాటర్ ఈజ్ ఏ న్యూట్రల్ ligand. సో 0 plus 1 is equal to -2 +2 కదా SO4 -2 అని రాస్తాం కదా. ఎంత వస్తుందమ్మా +1. X is equal to +1. ఓకే కరెక్ట్ నేను రాసింది. NO లో ఇక్కడ ఆక్సిడేషన్ దీనికి ఛార్జ్ +1 తీసుకోవాలి. నేను క్లాస్లో చెప్పాను ఎక్సెప్షనల్ కేసు ఉంటుంది అని 0 or 1 తీసుకోవాలి ఇక్కడ. ఎందుకనేది నేను చెప్తాను లాస్ట్లో వస్తున్నది. ఓకేనా దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది సినర్జిక్ బాండ్స్ అని అక్కడ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్లో NOకి +1 ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ క్రోమియం X plus
6 into 0, x is equal to 0. CO is a neutral ligand, so 0 తీసుకున్నాం. Next, nickel, x plus 4 into 0, so x is equal to 0. Next, last example, x plus 5 into 0, okay, plus 1 into minus, డైరెక్ట్ గా -1 అని రాయొచ్చు, ఓకేనా. -1 is equal to +1. ఎంత వస్తుందమ్మా? ఇట్లా -1 అటు వెళ్తే +2, ఓకే. ఇది నేను ఎక్సెప్షనల్ కేసు అమ్మ, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది, ఓకేనా. ఇది ఎక్సెప్షనల్ కేసు, తర్వాత వస్తుంది అది, ఓకే. సో తర్వాత కంపల్సరీగా వస్తుంది, చెప్తాను అది, అందుకే అది ఆపాను. ఓకే, ఇక్కడ x is equal to +2 వస్తుంది. +2. సల్ఫేట్ కి SO4 నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సల్ఫేట్ కి -2 తీసుకున్నాం, అవునా. కానీ ఇక్కడ ఎంత తీసుకున్నాం చూడండి ఒకసారి, +1 తీసుకున్నాం, అవునా. సల్ఫేట్ అయాన్ అనేది ఓకేనా -1 చేస్తుంది, -2 కూడా చేస్తుంది, ఓకే. ఫ్లెక్సీడెంటేట్ లైగాండ్స్ అంటారు వాటిని, వస్తుంది ఆ పాయింట్ కూడా చెప్తాను. ఫ్లెక్సీడెంటేట్ లైగాండ్స్, ఇది -1 అమ్మా, -1, ఇది +1. ఈ -1 అటు వెళ్తే ఎంత అవుతుంది? +2 కదా ఇది, ఓకేనా. ఫ్లెక్సీడెంటేట్ లైగాండ్స్ అంటారు. సార్ -2 తీసుకోవచ్చు కదా, మరి ఇక్కడ ఆల్రెడీ 5 ఉన్నాయి అమోనియాస్, అంటే 5 లైగాండ్స్ ఉన్నాయి. ఇంకెన్ని లైగాండ్స్ కావాలి? ఒక్క లైగాండేగా, అంటే ఒక -1 కావాల్సింది, 2 ఎందుకు? అర్థమవుతుందా? అలా కూడా మనం కొన్ని అర్థం చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ NaH3 ఇక్కడ 4 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ SO4 తీసుకోవచ్చు -2, అంటే 2 డోనర్ ఆటమ్స్ ఉంటాయి అప్పుడు, ఓకేనా. అలా చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ అమ్మా, నామినిక్లేచర్ లోకి వెళ్దాము. IUPAC నామినిక్లేచర్, IUPAC nomenclature. Okay, right.
ఫస్ట్ రూల్ అమ్మా, ఇక్కడ మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఓకే, వస్తాయి 1 by 1. ఫస్ట్ ఐయుపాక్ నేమ్ రాసేటప్పుడు ఫస్ట్ లైగాండ్ నేమ్ should ఫస్ట్ నేమ్ రాసేటప్పుడు లైగాండ్ నేమ్ ఫస్ట్ రాయాలి, ఫాలోడ్ బై మెటల్. ఓకేనా, ఫస్ట్ లైగాండ్ నేమ్ రాయాలి, తర్వాత మెటల్ నేమ్ రాయాలి. నెక్స్ట్ మోర్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ మోర్ నెంబర్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్, సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉంటే ఏం యూజ్ చేయాలి? డై, ట్రై, టెట్రా, పెంటా ఇలాంటి వర్డ్స్ ని యూజ్ చేయాలి. ఓకేనా, ఫర్ సపోజ్ కాంప్లెక్స్ లైగాండ్స్ అంటే పెద్ద పెద్దవి, ఇథిలిన్ డైమిన్ కానీ ఆక్సలేటు అలాంటి పెద్ద పెద్ద లైగాండ్స్ ఉన్నప్పుడు బిస్సు, ట్రిస్సు, టెట్రాకిస్, పెంటాకిస్, హెప్టాకిస్, హెక్సాకిస్ ఇలాంటి వర్డ్స్ ని యూజ్ చేయాలి. ఓకేనా, బిస్ అంటే 2 అని మీనింగ్, బిఐఎస్ బిస్ అంటే 2 మీనింగ్. ఓకేనా, ట్రిస్, టెట్రాకిస్, ఓకేనా ఇలాంటి వర్డ్స్ ని యూజ్ చేయాలి. కాంప్లెక్స్ లైగాండ్స్ అంటే పెద్ద పెద్ద లైగాండ్స్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేయాలి. మిథైలు, క్లోరో, అమైను ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇవి యూజ్ చేయాలి. డై, ట్రై, టెట్రా అలాంటివి యూజ్ చేయాలి వర్డ్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఫర్ సపోజ్ మనకి 3 టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఉంటాయమ్మా. క్యాటయానిక్ కాంప్లెక్స్ అనుకోండి, ఫర్ సపోజ్ క్యాటయానిక్ కాంప్లెక్స్ కనుక అయితే ఫస్ట్ మెటల్ ముందు రాయాలి. ఫస్ట్ అయనైజేషన్ స్పియర్ లో ఉన్న మెటల్ ని ఫస్ట్ రాయాలి. ఓకేనా, ఈ పాయింట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ వస్తుంది, ఇది చూడండి. యానయానిక్ కాంప్లెక్స్ కనుక తీసుకుంటే, ఓకేనా, మెటల్ ఫస్ట్ లైగాండ్ రాస్తాం కదా. ఓకేనా, లైగాండ్ ప్లస్ మెటల్, ఈ మెటల్ కి ప్లస్ ATE అని యాడ్ చేయాలి యానయానిక్ కాంప్లెక్సెస్ లో. ఓకే, లైగాండ్ ఫస్ట్ లైగాండ్ నేమ్ రాయాలి, ఫాలోడ్ బై మెటల్, ఆ మెటల్ కి లాస్ట్ లో ATE అని యాడ్ చేయాలి. ఓకే, ప్లస్ తర్వాత ఆక్సిడేషన్ నంబర్. అదే కాంప్లెక్స్ లైగాండ్ క్యాటయానిక్ తీసుకున్నారనుకోండి, క్యాటయానిక్ కాంప్లెక్సెస్ లో ఏం చేయాలంటే ఫస్ట్ అయనైజేషన్ స్పియర్ లో ఉన్న మెటల్ ని రాయాలి, ప్లస్ లైగాండ్ రాయాలి, నెక్స్ట్ మెటల్, కోఆర్డినేషన్ స్పియర్ లో ఉన్న మెటల్ ప్లస్ ఆక్సిడేషన్ నంబర్. వస్తాయి ఎగ్జాంపుల్స్ వస్తాయి ఇవన్నీ. ఓకేనా, రైట్. ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి, ATE వస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము.
ఫస్ట్ వన్ క్యాటయానిక్ కాంప్లెక్సెస్ డిస్కస్ చేద్దాం వన్ బై వన్. క్యాటయానిక్ కాంప్లెక్స్. Cationic complex means complex మీద cation charge positive ఉంటుంది. For example, K4 Fe CN6 కాంప్లెక్స్ తీసుకున్నాం. అయనైజ్ చేస్తే కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఏమొస్తుందమ్మా? Fe CN6 ఓకే మైనస్ 4 plus 4K plus ions. కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఏమొచ్చింది? ఓకే సారీ ఎగ్జాంపుల్ వేరేది రాశానమ్మా. యానియాన్ తీసుకున్నాను, క్యాటయానిక్ కాంప్లెక్స్ తీసుకున్నాను. ఫస్ట్ కోబాల్ట్ NaH3 SO4 ఈ కాంప్లెక్స్. దీన్ని అయనైజ్ చేయండి ఒకసారి. అయనైజ్ చేస్తే ఏమొస్తుంది? కోబాల్ట్ NaH3 +2 SO4 -2. అయనైజ్ చేస్తే కింద రాస్తాను చూడండి. -2 కాంప్లెక్స్ మీద ఇక్కడ ఛార్జ్ చూడండి ఏముందో, +2. ఇక్కడ +2 కాంప్లెక్స్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయానిక్ లైగండ్స్, నెగిటివ్ ఛార్జ్ ఉంటే యానియానిక్ లైగండ్స్, ఛార్జ్ లేకపోతే న్యూట్రల్ లైగండ్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు దీనికి మనం నేమ్ రాయాలి. ఫస్ట్ లైగాండ్ నేమ్ మెన్షన్ చేయాలమ్మా. ఓకేనా? లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6. ఓకేనా? కాంప్లెక్స్ లైగాండ్సా నార్మల్ లైగాండ్సా? నార్మల్ లైగాండ్స్, స్మాల్ సైజే కదా. సో హెక్సా అంటే 6. NaH3 ఉంటే నేమ్ ఏం రాయాలి? నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. NaH3 ఉంటే నేమ్ వెరీ గుడ్. NaH3 amino amine, hexaamine. Okay, hexaamine. Cobalt, hexaamine cobalt. Oxidation state of cobalt ఎంతమ్మా? 0 కదా, +2. The name hexaamine cobalt 2. ఓకే, IUPAC నేమ్ అది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ NaH3 Cl2. ఫస్ట్ యానియానిక్ కాంప్లెక్సా క్యాటయానిక్ కాంప్లెక్సా? ఇది యానియానిక్ కాంప్లెక్సా క్యాటయానిక్ కాంప్లెక్సా? దీన్ని అయనైజ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ +2 వస్తుంది. 2Cl- అని రాస్తాం కదా, ఇక్కడ +2 వస్తుంది. ఛార్జ్ ఎంత వస్తుంది? +2. డైరెక్ట్గా రాస్తున్నాను, +2. ఓకే, అంటే క్యాటయానిక్ కాంప్లెక్స్. ఫస్ట్ లైగాండ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఏమేమి లైగాండ్స్ ఉన్నాయి? క్లోరో ఎమైన్,
టూ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు ఫస్ట్ వస్తారు? ఎమైన్ ముందు వస్తుందా, క్లోరో వస్తుందా? ఎమైనా క్లోరోనా? ఎమైన్. సో పెంటా 5 ఉన్నాయి కదా, పెంటా, ఎమైన్, క్లోరో ఆర్ క్లోరిడో. కొన్ని ఎగ్జాంపుల్స్ లో క్లోరిడో అని ఇస్తాడమ్మా. ఓకేనా, క్లోరిడో కరెక్టే, కొన్నిట్లో క్లోర్ అని ఇస్తుంటాడు. రెండు కూడా ఫాలో అవ్వచ్చు. క్లోరిడో, క్లోరిడో, కోబాల్ట్, ఆక్సిడేషన్ స్టేట్ 0, -1. ఈ -1 అటు వెళ్తే +3. ఓకే, ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఈన్ ట్రైస్ Cl3. ఏ లైగాండ్ ఇది? క్యాటయానిక్ కాంప్లెక్సా, యానియానిక్ కాంప్లెక్స్? ఏ కాంప్లెక్స్? క్యాటయానిక్, యానియానిక్? వెరీ గుడ్, ఇట్ ఈస్ ఏ క్యాటయానిక్ కాంప్లెక్స్. +3 రాయొచ్చా? ఓకే, ఫస్ట్ లైగాండ్ నేమ్ మెన్షన్ చేయాలి. లైగాండ్ నేమ్ ఏమొస్తుందమ్మా ఇక్కడ? కాంప్లెక్స్ లైగాండ్స్ కదా, ట్రిస్. 3 ఉంటే ట్రిస్ యూజ్ చేయాలి. ట్రిస్, ట్రిస్, ఎథిలిన్ డైఅమైన్, ఎథిలిన్ డైఅమైన్, ట్రిస్ ఎథిలిన్ డైఅమైన్, కోబాల్ట్, కోబాల్ట్, ఆక్సిడేషన్ స్టేట్. వెరీ గుడ్, 3. 0 కదా, 3 వస్తుంది. 3. ఓకే, లాస్ట్ లో ఇక్కడ ఇంతకుముందు మర్చిపోయాము మనం, 3 క్లోరిన్స్ ఉన్నాయి. ట్రైక్లోరైడ్ అని రాయకూడదు, క్లోరైడ్ అని రాయాలి. క్లోరైడ్. ఫర్ సపోజ్ SO4 ఉందనుకోండి, సల్ఫైడ్ అలా రాయాలి. లాస్ట్ లో ఆ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా, ఆక్సిడేషన్ స్టేట్ రాసిన తర్వాత ఫాలోడ్ బై ఈ అయనైజేషన్ స్పియర్ లో ఉన్న వాటి నేమ్ కూడా రాయాలి. క్లోరైడ్ అనాలి, అంతేగాని ట్రైక్లోరైడ్ అనకూడదు. 3 ఉన్నాయి కదా అని చెప్పి ట్రైక్లోరైడ్ అనకూడదు, జస్ట్ క్లోరైడ్ అంటే చాలు. నెక్స్ట్ దీనికి ట్రై చేయండి. Cl2, Cl. ఏమొస్తుందా? ఎథిలిన్ డైఅమైన్ ఉంది, క్లోరైడ్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ వస్తారు క్లోరైడ్. సో డై, క్లోరిడో, బిస్ ఎథిలిన్ డైఅమైన్,
Bis-ethylene diamine. Okay. Oxidation state of chromium entama 0 -2. కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత ఉంటుంది +1. ఈ -2 వెళ్తే +3. ఓకేనా 3 chloride. 3 chloride. Okay. Right, next one. Fe aqua 6 తీసుకున్నాం SO4 iupacnine ఏ లైగండ్ అమ్మా ఇది కాంప్లెక్స్ ఏ కాంప్లెక్స్ cationic complex cationic very good hexa aqua hexa aqua okay iron oxidation state entama +2 2 sulfate ఓకే వాటర్ కి 0 లైగండ్ న్యూట్రల్ లైగండ్ కదా 0 x + 0 = +2 ఓకేనా ఐరన్ కి +2 వస్తుంది ఆక్సిడేషన్ స్టేట్ నెక్స్ట్ వన్ K4 Fe CN6 కాంప్లెక్స్ యానయానిక్ క్యాటయానిక్ యానయానిక్ క్యాటయానిక్ వెరీ గుడ్ యానయానిక్ అయనైజ్ చేస్తే 4K+ అని రాస్తాం అంటే కాంప్లెక్స్ మీద ఏం రాయాలి -4. ఇట్ ఈస్ యానయానిక్ కాంప్లెక్స్ ఏ కాంప్లెక్స్ అనేది యానయానిక్ కాంప్లెక్స్ యానయానిక్ కాంప్లెక్స్ ఓకే రైట్ యానయానిక్ కాంప్లెక్సెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మెటల్ ఫాలోడ్ బై లైగాండ్ ఫాలోడ్ బై మెటల్ ప్లస్ మెటల్కి ఏం యాడ్ చేయాలి ATE అంటే ఫస్ట్ పొటాషియం ఓకే నెంబర్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు పొటాషియం ఓకే హెక్సా సైనో హెక్సా సైనో ఓకే ఐరన్ అనకూడదమ్మా ఇక్కడ ఫెర్రేట్ అనాలి ATE ఎలా యాడ్ చేయాలి కదా ఫెర్రేట్ ఓకే ఆక్సిడేషన్ స్టేట్ ఫస్ట్ మెటల్ ఓకే ఫాలోడ్ బై లైగాండ్ ఫాలోడ్ బై మెటల్ ప్లస్ ATE ఆక్సిడేషన్ స్టేట్ ఓకే
ఓకేనమ్మా, అర్థమైందా? ఇది ఎగ్జాంపుల్ చూడండి. అయానిక్ కాంప్లెక్స్ అర్థమైందా? ఆక్సిడేషన్ స్టేట్ ఐరన్ X ప్లస్ 6 into cyanide -1 is equal to కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత రాస్తాం? ఇది నేను డైరెక్ట్గా రాశాను, యాక్చువల్గా అయనైజ్ చేయాలి. అయనైజ్ చేయకుండా డైరెక్ట్గా రాశాను ఈ వాల్యూ. ఓకేనా, -4. సో X is equal to +2. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ అమ్మా, దీనికి ట్రై చేయండి. ఫెర్రేట్ యానియానిక్ ఫామ్ లో ఉంది కదా, అందుకని ఫెర్రేట్ అని రాస్తారు. ఓకేనా, యానియానిక్ కాంప్లెక్సెస్ లో ఫెర్రేట్ అని రాస్తారు, క్యాటియానిక్ కాంప్లెక్స్ అయితే ఐరన్ అని రాస్తారు. పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ oxidation state 3. Very good. Okay, right. Next one. క్యాటయానిక్ యానయానిక్ కంపల్సరీగా రోమన్ న్యూమరల్స్ వాటితోనే రిప్రజెంట్ చేయాలి ఆక్సిడేషన్ స్టేట్. యానయానిక్ కాంప్లెక్స్, ఏ కాంప్లెక్స్ ఇది? యానయానిక్. చార్జ్ ఎంత ఉంటుందమ్మా? -3. 3K ప్లస్ అని రాయొచ్చు కదా, -3. ఓకే, బైడెంటేట్ లైగండ్ కాంప్లెక్స్ కదా, ట్రిస్ ఆక్సలేటో. ఓకే, ఫస్ట్ మెటల్ నేమ్ మెన్షన్ చేయాలి కదా, పొటాషియం. ట్రిస్ ఆక్సలేటో. అల్యూమినేట్. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్, bidentate ligand X plus 3 into -2 is equal to -3. X is equal to +3.
Next one. ప్లస్ మైనస్లు అట్లాంటివి అవసరం లేదమ్మా. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా సరే నంబర్ రాయండి చాలు. ఓకేనా, నెంబర్ రాస్తే చాలు, ప్లస్ మైనస్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నేమ్, వెరీ గుడ్. పొటాషియం, టెట్రా, థయోసైనేటో, ప్లాటినేట్, oxidation state, -2, platinum X plus 4 into -1 is equal to -2, X is equal to +2. Okay, Emma. Right, next one. NiCO4, a ligand. NiCO4 complex. Cationika, anionic, neutral. Very good. It is a neutral complex. Charge leduga, neutral. So direct ga raseyochu. Tetra, carbonyl, nickel, 0. Oxidation state 0. Next. Neutral. Hexa, carbonyl, chromium 0. Next. Penta, carbonyl. Okay, iron 0. Anionic complexes లో మాత్రమే ఫెర్రేట్ అనాలి. క్యాటయానిక్ ఒక న్యూట్రల్ లో ఐరన్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్.
నెక్స్ట్ మనమా ఫర్ సపోజ్ బ్రిడ్జ్డ్ కాంప్లెక్సెస్ ఇస్తే నేమ్స్ ఎలా రాయాలి? ఫైవ్ బ్రిడ్జ్డ్ కాంప్లెక్స్. ఓకే, చార్జ్ +5 తీసుకోండి. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కి నేమ్ ఎలా రాయాలి? ఈ కాంప్లెక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ బ్రిడ్జ్డ్ లైగండ్. Bridged ligand means one ligand is common for two metals. One ligand is common for two metals. Okay, two metals మధ్య ligand అంటే వాటిని bridged ligands అంటారమ్మా. Represented by mu. mu తో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, mu తో రిప్రజెంట్ చేయాలి. ఓకే, నేమ్ ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ mu క్లోరిడో, ఫస్ట్ బ్రిడ్జ్ మెన్షన్ చేయాలి. mu క్లోరిడో, ఇవి రెండు సేమే చూడండి, రెండు సేమే కదా. బిస్ ఓకే, పెంటాఎమైన్, టూ టైమ్స్ రాయకుండా డైరెక్ట్ గా రాస్తాం. పెంటాఎమైన్. కోబాల్ట్, ఆ క్యాటయానిక్ కాంప్లెక్స్ కదా, ATN మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కోబాల్ట్. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? టూ మెటల్స్ ఉన్నాయమ్మా, 2x. ఓకే, 2x. అమోనియా 0 కదా, క్లోరిన్ కాంప్లెక్స్ మీద +5 ఉంది. ఓకేనా, క్లోరిన్కి ఎంత తీసుకుంటాము? -1, ఒకటే కదా ఉంది, +5. x is equal to +3. చూడండి, ఓకేనా, అర్థమైందా? x is equal to +3. 2 ఉన్నాయి కదా మెటల్స్, 2x అనుకున్నాం. రిజిడ్ లైగాండ్ కి -1, కాంప్లెక్స్ మీద ఛార్జ్ +5. ఓకే, సో x is equal to +3. అర్థమవుతుందా? mu క్లోరిడో బిస్ పెంటాఎమైన్ కోబాల్ట్ 3. కోబాల్ట్ 3.
ఓకేనమ్మా, రైట్. ఈ టైప్ ఆఫ్ అన్ని కూడా బ్రిడ్జ్డ్ కాంప్లెక్స్ లైగాండ్స్. ఓకేనా, లాస్ట్లో బ్రిడ్జ్డ్ తక్కువ ఉంటాయి. ఎక్కువగా మనకి క్వశ్చన్స్ సిమెట్రికల్. ఒకవేళ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయనుకోండి, డిస్ మెన్షన్ చేయకూడదు, సపరేట్గా రాయాలి. ఓకేనా, ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి నోట్స్లో, ఒకసారి చూడండి. ఓకేనా, క్యాటయానిక్, యానయానిక్ కాంప్లెక్స్ లైగాండ్స్. ఏం బాబు, ఏంటో నీ పరిస్థితి? ఏం నీ ప్రాబ్లం ఏంటి బాబు? విత్ మెసేజెస్ ఏంటే? చాటింగ్ చేస్తావేంటి నాతో? రియేజెంట్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటేనమ్మా, ఓకేనా, సారు రవిశంకర్ సారు ఆఫ్టర్నూన్ స్టడీ అవర్లో ఉంటారు. ఓకే, ఏమైనా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ ఉంది కదా, ఓకే, ఆ నెంబర్కి చెయ్యండి, కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆఫ్టర్నూన్ టైము కౌన్సిలింగ్లో ఉంటాను నేను, జూనియర్స్. ఓకేనా, జూనియర్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, వాళ్ళకి స్టడీ అవర్ టైంలో ఉంటాను ఆఫ్టర్నూన్, అందువల్ల అప్పుడప్పుడు ఎంగేజ్ అని వస్తుంటుంది. ఓకే, చాలా సెక్షన్స్ ఉన్నాయి, అందువల్ల స్టడీ అవర్ రాలేదు నాకు. ఓకే, జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్, న్యూ బ్యాచెస్, సిఐపిఎల్, చైనా బ్యాచ్లు అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఓకే, అందువల్ల స్టడీ అవర్ రావటం లేదు. ఓకేనా, ఏదన్నా ఇంకా కంపల్సరీ డౌట్ అనుకుంటే ఈవినింగ్ టైం చేయండి, ఈవినింగ్ టైము నెంబర్కి చేయండి, లేకపోతే మెసేజ్ వాట్సాప్లో పెట్టండి. ఓకే అని చెప్తాను, సార్ చెప్తారు, రవిశంకర్ సార్ ఉన్నారు. ఓకేనా, డౌట్స్ చెప్తారు. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా ఐయుపాక్ నామినిక్లేచర్ అన్నీ కూడా ఒకసారి మొత్తం చూసుకోండి ఓవరాల్గా. ఓకేనా, మెయిన్గా మనకి 3 టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉంటాయి. క్యాటయానిక్, మన మెటీరియల్ చేయండి ఫస్ట్. మెటీరియల్లో ఎక్కువ ఇచ్చారు క్వశ్చన్స్, చూసాను నేను. ఓకేనా, టాపిక్ వరకు మెటీరియల్లోనే చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ఎక్కువ ఇచ్చారు, డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారు. ఓకే, చూసాను నేను ఆల్రెడీ. ఓకేనా, మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ చేయండి ఫస్ట్, కంప్లీట్ చేయండి. ఓకేనా, లెవెల్స్ మీకు ప్రాక్టీస్ షీట్, లెక్చర్ షీట్స్ ఉంటాయి కదా, లెవెల్ వైజ్గా చేయండి. ఈరోజు మొత్తం ఐయుపాక్ నేమ్ మీద చేయండి మొత్తం. ఓకేనా, ఐయుపాక్ నామినిక్లేచర్ మొత్తం చేయండి. తర్వాత నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా, చేసే ముందు ఒకసారి లైగాండ్స్ ప్రాక్టీస్ చేయండి బాగా. రేపటి క్లాస్లో మనం థీరీస్ డిస్కస్ చేద్దాం, వెర్నర్స్ థియరీ, సిడ్విక్ థియరీ. ఓకేనా, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ అని చెప్పి ఇంపార్టెంట్ అది వస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. ఈ వీక్ మీకు స్ట్రక్చరల్ ఐసోమరిజం వరకు ఇచ్చారు. ఓకేనా, స్టీరియో నెక్స్ట్ వీక్ ఉంటుంది సిలబస్లో, స్టీరియో నెక్స్ట్ వీక్ ఇచ్చాడు. ఐసోమరిజము 2 పార్ట్స్ కదా, స్ట్రక్చరల్, స్టీరియో. ఈ వీక్ స్ట్రక్చరల్ ఉంటుంది, నెక్స్ట్ వీక్ స్టీరియో వస్తుంది, స్టీరియో ఐసోమరిజం. ఓకే, ఓకేనమ్మా, ఎంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా, రైట్.